నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 26 వరకు నిర్వహించాలని బీఏసీ నిర్ణయం. సీఎం చంద్రబాబు విజనరీ లీడర్. గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్న వైసీపీ సభ్యులు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని నిరసనలు. ఎన్డీఏ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు సమావేశం. నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సూచన. జగన్ ఢిల్లీ ధర్నాపై స్పందించిన వైఎస్ షర్మిల. బాబాయి హత్యపై అప్పుడు ఎందుకు చేయలేదని సూటి ప్రశ్న. శాసనమండలి ప్రతిపక్ష నేతగా అప్పిరెడ్డి. వైసీపీకి రాజీనామా చేసిన మద్దాలిగిరి. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఏపీకి విభజనతో జరిగిన నష్టం కంటే గత ప్రభుత్వ హయాంలోనే ఎక్కువ నష్టం జరిగిందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ విధానాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపాయని చెప్పారు. గత ప్రభుత్వంలో రాజధాని అమరావతి పూర్తిగా నాశనమైందని గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో రాజ్యాంగం విచ్ఛిన్నం జరిగిందా అనే అంశంపై న్యాయ విచారణ చేయాలని హైకోర్టు కోరిందని పేర్కొన్నారు. బిల్లులు చెల్లించకుండా పెండింగ్లో పెట్టారని, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరకడం వల్ల యువత వాటికి బానిసలైపోయారని గవర్నర్ వ్యాఖ్యానించారు. 2014-2019 వరకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ముందుకు వచ్చాయని, గత వైసీపీ ప్రభుత్వం తీరు వల్ల ఇతర రాష్ట్రాలకు ఆయా పరిశ్రమలు తరలాయన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉందని, ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తుందని తన ప్రసంగంలో గవర్నర్ నజీర్ వివరించారు. I sincerely congratulate the people of Andhra Pradesh for their wisdom in electing a government that discharges its duties with a futuristic view. Hordes of Andhra people had come from various regions to be part of this historic mandate in favor of future of Andhra Pradesh. The new government has a perfect blend of fresh and experienced honorable members in the assembly. I once again welcome all the members who will be instrumental in making right policies in the interest of good governance and in the spirit of cooperative federalism. Honorable members, at this juncture, I feel it is also important to recall the glorious past of Andhra Pradesh. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి పయ్యావుల కేశవ్, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. వైసీపీ ఈ సమావేశంకు గైర్హాజరైంది. ఈ నెల 26 వరకు సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. సభలో అన్ని శాఖలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి అక్కడికి చేరుకుని విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తప్పు చేసిన వారిని చట్టపరంగానే శిక్షిద్దామని చెప్పారు.
ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలతో అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వివేక హత్య కేసులో నడిపిన నాటకాలే జగన్ మరలా చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులే అయినప్పటికీ వెంటనే వైసీపీ విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఎమ్మెల్యే పనిచేయాలని, నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకోవాలని చంద్రబాబు సూచించారు. ఇసుక జోలికి ఎమ్మెల్యేలు వెళ్లవద్దని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర ఖజానాని గత ప్రభుత్వం పూర్తిగా ఖాళీ చేసిందని, అత్యవసర పనుల నిర్వహణకు కూడా నిధులు లేని పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ ఎన్నిసార్లు ధర్నా చేశారని పీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. వివేక హత్య కేసు విచారణ కోసం ఢిల్లీలో ఎందుకు ఆందోళన చేయలేదని షర్మిల నిలదీశారు. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. వినుకొండలో జరిగింది రాజకీయ హత్య కాదని, వ్యక్తిగత హత్య మాత్రమేనని చెప్పారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కూటమి ప్రభుత్వం వారిని అన్ని విధాలా ఆదుకోవాలని షర్మిల సూచించారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు మన రైతుల గురించి, వాళ్ళ పరిస్థితిని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తారా? ప్రత్యేక హోదా కోసం ఎందుకు చేయలేదండి ధర్నాలు? మరి మీ సొంత చిన్నాన్నను చంపేసినప్పుడు మీరు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు న్యాయం కోసం? అసెంబ్లీ జరుగుతున్న సమయంలో మీరు అసెంబ్లీలో ఉండకుండా ఉండే ధైర్యం మీకు లేక ఇలా సాకులు వెతుక్కొని మీరు ఢిల్లీ వెళ్తామంటున్నారే. మీరు ఉన్నదే 11 మంది. కనీసం ఆ బిల్స్ మీద డిస్కషన్ మీకు అవసరం లేదా? ఈ వెనుకొండలో జరిగిన హత్య కూడా మా ఎంక్వైరీలు మేము చేసుకొని న్యూట్రల్ మీడియాతో లోకల్గా మేము మాట్లాడిన తర్వాత మేము వచ్చిన కన్క్లూషన్ ఏమిటి అంటే ఇది వ్యక్తిగత మర్డర్, ఈ పొలిటికల్ మర్డర్ అని మీరు చెప్పి మీరు ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తున్నారా మీ ఉనికి కాపాడుకోవడం కోసం? రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ నల్ల కండువాలతో అసెంబ్లీలో తమ నిరసనలు తెలిపేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు యత్నించారు. అసెంబ్లీ గేట్ వద్ద వైసీపీ సభ్యుల నుంచి ప్లకార్డులను పోలీసులు లాక్కోవడంతో వారిపై వైసీపీ అధినేత జగన్ సీరియస్ అయ్యారు. పోలీసుల జులుం ఎల్లకాలం సాగనని అన్నారు. ప్లకార్డులు అనుమతించవద్దని ఎవరు చెప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే సేవ్ డెమోక్రసీ అంటూ వైసీపీ సభ్యులు కొంతసేపు నినదించి ఆ తర్వాత సభ నుంచి వాకౌట్ చేశారు. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. ప్రజాస్వామ్యం గురించి వైఎస్ జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ స్పీకర్ ప్రతిభా భారతి ఇతర నాయకులతో కలిసి సంధ్యారాణి మీడియాతో మాట్లాడారు. డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ప్లకార్డులు ప్రదర్శించడం సిగ్గుచేటని అన్నారు. శవరాజకీయాలకు కేర్ ఆఫ్ జగన్ అన్న మంత్రి గత 5 ఏళ్లలో రాజ్యాంగం అమలు ఎక్కడా జరగలేదని విమర్శించారు. ఇప్పటికైనా వైసీపీ తన తీరు మార్చుకోకుంటే భవిష్యత్తులో పార్టీ మనుగడ కూడా కష్టమవుతుందని హితవు పలికారు. మీరు ఇలా మాట్లాడుతున్నారే, మరి ఆ రోజు డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద చంపారే, నడి రోడ్డు మీద మీ వాళ్లే చేశారే, మరి అతని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మీ సొంత చిన్న గురించి ఎందుకు మాట్లాడవు? డాక్టర్స్ సుధాకర్ గారు తర్వాత డాక్టర్ అనితారాణి గారు, డాక్టర్ అచ్చెన్న గారు, వాళ్ళని ఎంత హింసలు పెట్టారే, ఎందుకు దాని గురించి మాట్లాడరు? పూర్తిగా అసలు ఈరోజైతే అసెంబ్లీకి ఒక మహానుభావుడు వస్తుంటే నాకు సిగ్గనిపించింది. దేవాలయం లాంటి అసెంబ్లీకి ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసి పెద్ద ఉత్తముళ్లాగా మళ్ళా వచ్చి ఈరోజేమో ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది అంటున్నాడు ఒక ఆయన. అంటే దెయ్యాలు వేదాలు వల్లించడం కాదా ఇది? ఒకరు కాదు, ఇద్దరు కాదు. యాక్చువల్గా అయితే ఓం ప్రతాప్, కోడికత్తి సీను మీకు సాయం చేయడానికి చేశాడో దేనికి తెలియదు కానీ 5 ఏళ్ళు ఉంచారు పాప మా దళిత యువకుడిని.
శాసనమండలి సభ్యులుగా ఇటీవల ఎన్నికైన సి రామచంద్రయ్య, పి హరిప్రసాద్లు ప్రమాణం చేశారు. ఎమ్మెల్సీలుగా వారితో శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. పిడుగు హరిప్రసాద్ అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సి రామచంద్రయ్య అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతాను. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతాను. నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తాను. దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను. శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు అప్పిరెడ్డిని కలిసి అభినందించారు. ఎమ్మెల్యే గల్లా మాధవి పశ్చిమ నియోజకవర్గంలోని 40వ డివిజన్ నవరత్ నగర్ 1/2లో కొత్త సీసీ రోడ్ మరియు డ్రైన్లకు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా 42వ డివిజన్లోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ 42వ డివిజన్ నవభారత్ నగర్లోని 1/2లో కొత్త సీసీ రోడ్లు మరియు డ్రైన్లను నిర్మాణానికి 67 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశామని తెలిపారు. రహదారిలో సైడ్ డ్రైన్లు సరిగ్గా లేక మురుగునీరు రోడ్డు మీద పారడం, రోడ్లు గుంతలమయమవడానికి గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. గతంలో ప్రతిపక్ష పార్టీలు గెలిచిన చోట్ల అభివృద్ధి పనులు జరిగేవి కాదని, ఆ సంస్కృతికి చరమగీతం పాడుతూ నేడు నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలను సమభావంతో చూస్తూ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని గల్లా మాధవి తెలిపారు. అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందని, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 42వ వార్డు కార్పొరేటర్ బుజ్జి, జనసేన వార్డు ప్రెసిడెంట్ వెక్కన్న బాబు, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నవభారత్ నగర్ 1వ లైన్ 2వ అడ్డు రోడ్లో సీసీ రోడ్డు ఇంకా సీసీ డ్రైన్స్ శంకుస్థాపన చేసుకోవడం జరిగిందండి. దీనికి బుజ్జి గారు కార్పొరేటర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్లకి డ్రైన్లకి నోచుకోకుండా ఈ విద్యానగర్ ప్రాంతము లేదంటే యావత్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కూడా ఉన్నది. అయితే ఇప్పుడే మన గవర్నమెంట్ ఫామ్ అయిన కొద్ది రోజుల్లోనే ప్రతి ఒక్క పని మీద దృష్టి పెట్టి రోడ్లు, డ్రైన్లు, అలాగే మనకి కరెంట్ లైన్లు ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది. డ్రైనేజీ వ్యవస్థ కూడా చాలా అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో దాని మీద ఎక్కువ దృష్టి సారించడం జరిగింది. అయితే ఈ ఏరియాలో వాటర్ కూడా లేని పరిస్థితి, బాగా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి టైలెండ్ ఏరియా అవ్వడం వల్ల. దానికి కూడా ఒక వారం రోజుల్లో ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుందని చెప్పి ఇక్కడ స్థానికంగా హామీ ఇవ్వడం జరిగింది. అయితే రోడ్డు, డ్రైను ఇలాంటివి ఇంకా ఎన్నో లోపల లైన్స్ ఉన్నాయి. వాటన్నిటికి కూడా ఎస్టిమేషన్స్ వేయించి కమిషనర్ గారికి మొన్న అందజేయడం జరిగింది. అవి కూడా చాలా త్వరలోనే ప్రారంభం అవుతాయి. ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొని వినతి పత్రాలు అందజేశారు. బాధితుల నుండి ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పెదకాకనిలోని జయా హౌసింగ్ సొసైటీకి చెందిన స్థలాన్ని ఆక్రమించుకున్నారని బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ స్పందించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన పార్టీకి చెందిన అగ్రకులస్తులు తమపై దాడులకు పాల్పడమే కాకుండా సాంఘిక బహిష్కరణకు గురిచేసినట్లు చెప్పారు. సాంఘిక బహిష్కరణపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరారు. 1982లో జయా కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అనే ఒక రిజిస్టర్డ్ సొసైటీ ఫామ్ అయ్యి ఒక 16 ఎకరాల 33 సెంట్లు ల్యాండ్ కొని 214 మంది మెంబర్స్కి అలాట్ చేశారు. దాంట్లో 498 అనే సర్వే నెంబర్ ఒకటి ఉంది పెదకాకంలో. ఆ 498లో 2 acres
50 సెంట్స్ దాకా ల్యాండ్ ఉంది మాది. దాన్ని 32 మందికి అలాట్ చేశారు. ఆ అలాట్ చేసిన 32 మంది ప్లాట్లని 2009 నుంచి కబ్జా చేయడం మొదలుపెట్టారు కొంతమంది. ఆ కబ్జా చేసిన వాళ్ళకి పంచాయతీ భూమి నుంచి ఫుల్ సపోర్ట్ వస్తుంది. జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు అగ్రకులస్తులు ర్యాలీగా పల్లెలోకి వచ్చారు. మేము ఎస్సీ మా పల్లెలోకి వచ్చినప్పుడు మేము పంచాయతీ నీళ్ళు పట్టుకుంటుంటే బైకులు మాకు తగిలినవి పక్కగా పోండి అన్నందుకు మా మీద ఎగబడి దాడి చేసి కొట్టారు. మళ్ళీ 14వ తారీఖు అదే 8వ తారీఖు జూన్ 8 నుంచి మమ్మల్ని సాంఘిక బహిష్కరణకు గురి చేశారు. మళ్ళీ 14వ తారీఖు మా కులానికి చెందిన ఒక అబ్బాయి ట్రాక్టర్ తోలుతుంటే పొలం దున్నుతుంటే ఆ అబ్బాయిని చంపబోయారు. 16వ తారీఖు సాగర్ అనే ఈ అబ్బాయిని కొట్టి గాయాలతో పడేసి అబ్బాయికి మెడికల్ రిపోర్ట్ కూడా ఉంది. 6 రోజులు హాస్పిటల్లోనే ఉన్నాడు. మళ్ళీ ఈ నెల 17వ తారీఖు డిఎస్పీ గారు మా ఊరికి విచారణకని వచ్చారు. ఆయన విచారణ చేస్తుండగానే ఆయనకి ఒక ముఖ్యమంత్రి నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ రావడంతోనే ఆయన కంగారుగా భయంతో మా విచారణ సరిగ్గా జరపకుండానే మా విచారణ మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోయాడు. మాజీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాభివృద్ధికి సహకరించాల్సిన అవసరం ఉందని ఐద్వా అధ్యక్షులు రాజసుందరం బాబు అన్నారు. నగరంపాలెంలో రాజసుందరబాబు మీడియాతో మాట్లాడుతూ విభజన అనంతరం రాష్ట్రానికి రాజధాని లేకపోవడం దురదృష్టకరమన్నారు. దాడులకు గురైన దళితులను పరామర్శించని జగన్ ఢిల్లీలో ధర్నా చేయడం అజ్ఞానమైన చర్య అని అన్నారు. ఎన్నికల అనంతరం దాడులకు గురైన దళితులను పరామర్శించకపోగా జైళ్లలో ఉన్న అగ్ర కులస్తులైన వైసీపీ నాయకులను జగన్ పరామర్శించేందుకు వెళ్లారన్నారు. అధిక మెజారిటీతో అధికారం చేపట్టిన ప్రభుత్వానికి రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టే అవకాశాన్ని కల్పించాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చేలా జగన్ తన ఎంపీలతో కృషి చేయాలని సూచించారు. ఎస్సీ ఎస్టీ సంఘటనలను వెళ్ళి సందర్శించావా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని నెల్లూరు జైలుకి వెళ్ళి ప్రత్యేకంగా చూసి, అలాగనే అజయ్ రెడ్డి గారిని హాస్పిటల్లో ఉంటే ఆయన వెళ్ళి చూసి వచ్చావు. కానీ మరి నీకు సహాయపడ్డ మాలా మాదిగల్ని పట్టించుకోకుండా నువ్వు ఉంటావు అనేది ఇది కుల వివక్షత. నీకు రెడ్డి కులం అంటేనే అభిమానం ఉంది, కానీ ఎస్సీ ఎస్టీలు అంటే పడదనే విషయం నాకు అర్థమవుతూ ఉన్నది. మీరు ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన కావాలి అంటూ ధర్నా చేయడం అనేది సరైనది కాదు. మీరు రాష్ట్రానికి నిజంగా మీరు రాష్ట్రం పట్ల మనసుంటే ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేయండి. రాష్ట్రానికి అభివృద్ధికి కావాల్సిన నిధుల్ని సాధించడానికి మీ ఎంపీలతో కలిసి పనిచేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్లో అత్యవసర ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నట్టు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వైద్య బృందం తెలిపారు. నార్త్ సెంటర్లోని ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వైద్య బృందం మీడియాతో మాట్లాడుతూ వైష్ణవి అనే బాలికకు ఊపిరితిత్తుల్లో రక్తం లీక్ కావడంతో ఆధునిక చికిత్స ద్వారా రక్తం లీక్ కావడాన్ని నిలిపివేసినట్లు చెప్పారు. గంగాజలం మహిళకు అత్యవసర పరిస్థితుల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి గుండె కవాటాలను మార్చినట్లు చెప్పారు. తక్కువ ఖర్చుతో ఆధునిక సౌకర్యాలతో అత్యవసర వైద్య సేవలను ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్లో అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ కుప్పస్వామి, డాక్టర్ తేజస్విని, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ కృష్ణతేజ, డాక్టర్ పవన్, డాక్టర్ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. పేషెంట్ పేరు వచ్చేసరికి గంగాజలం అనే పేషెంట్ అండి, 56 ఇయర్స్. ఏంటంటే రిపీటెడ్గా సోర్ థ్రోట్ అను నెక్స్ట్ ఫీవర్ రావటం వల్ల క్రానిక్ రొమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది వచ్చిందండి. దానికి ఏంటంటే అండి యూజువల్గా రిపీటెడ్గా సోర్ థ్రోట్ రావటం వల్ల గుండెల కవాటాలు అనేవి పాడైపోయినాయి. దానికి నిన్న ఆపరేషన్ చేసామండి. సక్సెస్ఫుల్గా ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి కార్డియోపల్మనరీ బైపాస్ మిషన్ మీదకి వెళ్ళి మెరిల్ అనే వాల్వ్ని ఇంప్లాంట్ చేసి వచ్చామండి. పేషెంట్ ఈరోజు మార్నింగ్ వెంటిలేటర్ మీద తీసామండి. పేషెంట్ చక్కగా కోలుకుంటున్నారండి. మన దగ్గరికి ఒక 11 ఏళ్ల పాప వైష్ణవి అని చిలకలూరుపేట నుంచి వచ్చింది. వచ్చేటప్పుడే బయట ఆల్రెడీ ట్రీట్ చేయబడి క్రిటికల్ కండిషన్లో వచ్చింది. సాచురేషన్ మెయింటైన్ అవ్వట్లేదు. బాగా తీవ్రమైన ఆయాసంతో ఆల్రెడీ 4-5 రోజుల నుంచి జ్వరంతో దగ్గు కళ్ళలో రక్తం పట్టడం, ఆ రక్తం కూడా లార్జ్ బౌట్స్ ఎక్కువ పడతా ఉంది. బ్రాంకియల్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటామండి. అది ఎంబోలైజ్ చేస్తే అక్కడి నుంచి ఫర్దర్గా ఎటువంటి బ్లడ్ లీక్ అవ్వకుండా మనం ఆపగలిగి ఆ తర్వాత తనకి ఆ రక్తపు వాంతులు కానీ ఇవి అవ్వకుండా మనం ఆపొచ్చు అని చెప్పి ఆయనతో డిస్కస్ చేసాము.
ఇమీడియట్లీ అదే రోజు నైట్ బాగా ఎక్కువ బ్లీడింగ్ అవుతూ ఉంది కాబట్టి ఎమర్జెన్సీగా అప్పటికప్పుడే 1 అవర్లో తీసేసుకొని రేడియాలజిస్ట్, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ కృష్ణతేజ గారిని సంప్రదించి ఆయన పిలిపించి అప్పటికప్పుడు ఒక 1 అవర్లో తీసుకొని ఎంబోలైజేషన్ కూడా చేయడం జరిగిందండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి పార్టీ నగర అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే మద్దాలిగిరి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే మద్దాలిగిరి లేఖలో పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ కు తన రాజీనామా లేఖను గిరి పంపారు. జిల్లా కలెక్టర్ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొని వినతి పత్రాలు అందజేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో బాధితుల నుండి వినతి పత్రాలను సేకరించిన జిల్లా కలెక్టర్ సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫిరంగిపురానికి చెందిన షేక్ నబీ సాహెబ్కు వారసత్వంగా వచ్చిన ఎకరంన్నర పొలాన్ని షంషుద్దీన్ అనే వ్యక్తి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు చెప్పారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. తాడేపల్లికి చెందిన లక్ష్మారెడ్డి స్థలాన్ని వైభవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాంబశివరావు అక్రమంగా ఆన్లైన్ చేయించుకున్నట్లు చెప్పారు. దీనిపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. పెదకాకానిలో అత్యాచారానికి గురైన కుటుంబానికి పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కాకాని గ్రామంలో జనవరి 5వ తారీఖున నాగమ్మ అనే 4 సంవత్సరాల బాలిక పైన అత్యాచారం జరిగింది. అప్పుడు కాకాని పోలీసు వారిని నిర్లక్ష్యం చేసినా కానీ వారం 10 రోజుల్లో ఆ పాపను తీసుకెళ్లి మేము గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి ముద్దాయిని అరెస్ట్ చేయించి ముద్దాయి జైలుకి వెళ్ళి బయటకు వచ్చి వాయిదాలు తిరుగుతున్నా కానీ ఫోక్సో అలాగే SC/ST కేసులో ఉన్నటువంటి బెనిఫిట్స్ బాధిత కుటుంబానికి ఇంతవరకే అందకుండా మా కాకాని MRO ఆఫీస్ చుట్టూ ఆ బాధితులు దాదాపుగా 7 నెలల నుంచి తిరుగుతున్నారు. కానీ వాళ్ళు పట్టించుకోవట్లా. MRO గారేమో RI గారి చేతికి అప్పచెప్తాడు. RI గారు చెప్పింది ఆమె అర్జీ పెట్టండి, ఆ అర్జీ తీసుకురండి, ఈ అర్జీ తీసుకురండి అని 7 నెలల నుండి కాలం గడుపుతానే. నా రెండో కూతురు నారాకుడు గ్రామంలోనే టొమాటో అశోక్ బాబు నుంచి పెళ్లి చేసాం 2016లో. ఆ అమ్మాయికి 2 ఆడపిల్లలు, ఒక పిల్లకి 8 సంవత్సరాలు, ఒక పిల్లకి 6 సంవత్సరాలు. ఆ పిల్లకి షేపురోలు గ్రామస్తులైన యారా సత్య గారు అయిన లాయర్ గారు నోటరీ చేసే అధికారం ఆయనకు ఉంది. ఒక 100 రూపాయల స్టాంప్ మీద నోటరీ చేయించి మా సంతకాలు లేకుండా పాజిటివ్ సంతకాలు పెట్టి ఆ అమ్మాయి గడాలు ఇచ్చి ఆ అమ్మాయిని మా అల్లుడికి ఆ అమ్మాయి సంతకం లేకుండా చేశాడు. నేను పోయి నాకు తెలిసిపోయి అడగగా ఏం సార్ ఇటు చేశారంటే నాకు డబ్బులు ఇచ్చారా దిక్కు నాకు చెప్పుకో ఏం చేసుకుంటాను నాకు నోటు చేసే పవర్ ఉంది నాకు అని రెక్లెస్ సమాధానం చెప్పి. ఫిరంగిపురం మండలం 521 సర్వే నెంబర్ ఏ అండి. ఎకరం 10 సెంట్లు అండి. మీకు ఎలా వచ్చింది అది? పీత్రాజితం అండి, మా పూర్వీకుల నుంచి వచ్చింది. మా దగ్గర ఆన్లైన్ కాగితాలు ఉన్నాయి. 2018 దాకా మా ఆన్లైన్ పేరు మీదే ఉన్నాయి. మా నాన్నగారు 2017 6వ నెలలో 7వ తారీఖు చనిపోయారండి. చనిపోయిన తర్వాత భూమి మీదకి వచ్చేసి దౌర్జన్యం చేశారు, మునగ తోట పడేశారు. మళ్ళీ మేము కొట్టుకుంటూ తిట్టుకుంటూ టాటల కింద పండుకొని ఎట్లా పోరాడుతున్నాం. ఆయన పేరు షంషుద్దీన్, రాపిచ్చిందేమో వాళ్ళ ఆవిడ పేరు మీద అశ్రిపునిసామ మీద. ఏ సెక్షన్లో తీసేసి A2 సెక్షన్లో పెట్టారండి. నాకు మంగళగిరి మండలం కాజా విలేజ్లో 71 సెంట్లు ల్యాండ్ ఉందండి. మా ల్యాండ్ సర్వే చేసి మాకు ఆన్లైన్ లెక్కించమని 4 నెలల నుంచి మంగళగిరి MRO ఆఫీస్కి లెటర్ పెట్టామండి. జూన్ 15వ తారీఖున లెటర్ పెడితే ఇప్పటి వాటికి కూడా దాని మీద యాక్షన్ తీసుకోలేదు. మా పక్కన వాళ్ళు నా పొలం ఆక్రమించుకొని 7 సెంట్లు ల్యాండ్ ఆక్రమించుకొని వెంచర్ వేశారు. CRD వాళ్ళు దానికి ప్లాన్ కూడా ఇచ్చారు. దాని బట్టి ఇప్పుడు వాటికి ఏమి యాక్షన్ తీసుకోలేదు. దాని మీద కలెక్టర్ గారికి లెటర్ కలెక్టర్ గారి నుంచి మొన్న 3వ తారీఖు లెటర్ ఇచ్చాము. ఇప్పుడు వాటికి మంగళగిరి MRO ఆఫీస్ గారికి ఏమి రిప్లై పంపించారు. జూలై 26, 27 తేదీల్లో జరగనున్న భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలని SFI జిల్లా కార్యదర్శి కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. బ్రాడీపేటలో కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అధ్యయనం, పోరాటం అనే నినాదాలతో ఏర్పడిన SFI 50 లక్షల సభ్యత్వంతో దేశంలోని అతిపెద్ద విద్యా సంస్థగా ఉందన్నారు. విద్యార్థుల సమస్యలపై జిల్లా వ్యాప్తంగా అనేక పోరాటాలను చేపట్టినట్లు చెప్పారు. ఎయిడెడ్ విద్యా సంస్థల ప్రైవేటీకరణ, పాఠశాలను విలీనం చేయడానికి నిరసనగా అనేక పోరాటాలు చేసినట్లు చెప్పారు. కార్పొరేట్ పాఠశాల దోపిడీని అరికట్టడంతో పాటు అనుమతులు లేకుండా నడుపుతున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్లీనరీ సమావేశాల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సమీర్, సుచరిత, భరత్ చంద్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 26వ తేదీన SFI జిల్లా కార్యాలయంలో జరుగుతున్నాయి
ఈ సమావేశాలకి జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కెఎస్ లక్ష్మణరావు గారు ఎమ్మెల్సీ, అదేవిధంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకత్వం ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తారు. ముఖ్యంగా ఈ ఎస్ఎఫ్ఐ ప్లీనరీ సమావేశాల్లో ఈ విద్యారంగంలో వచ్చినటువంటి సమస్యల మీద, అదేవిధంగా ఈ రాబోయేటువంటి కాలంలో ఎలాంటి ఉద్యమాలు చేయాలి అనేటువంటి ప్లానింగ్ చేసేందుకు ఈ జిల్లా ప్లీనరీ సమావేశాలు వేదిక కానున్నాయి. ముఖ్యంగా నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని జీవోలు కానీ, అదేవిధంగా ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి కొన్ని ఇంప్లిమెంటేషన్స్ కానీ ఈ జిల్లాలో ప్రధానంగా ఉన్నాయి. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఎడ్యుకేషన్ స్టార్టింగ్ అవుతున్నప్పుడు వాళ్ళ దగ్గర భూములు తీసుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఉచిత విద్యను ఇస్తాము, రాయితీలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. అదేవిధంగా జీవో నెంబర్ 77 వల్ల ఇప్పటికీ పీజీ చదవాల్సినటువంటి విద్యార్థుల సంఖ్య దారుణంగా పడిపోయింది. దాన్ని రద్దు చేయాలి. జొన్నలగడ్డలోని ఎర్రవాగు పూడిక తీసి రైతులకు సాగునీరు అందించాలని రైతు సంఘం నాయకులు ఇమడావర్తిని రామారావు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఎర్రవాగు పూడిక తీయకపోవడంతో సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. అధికారులు స్పందించి ఎర్రవాగు పూడిక తీసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జొన్నలగడ్డకు తూర్పు వైపుగా ఉన్న ఎర్రవాగు ముంపుకు గురై పూడిక తీయక గత 5 సంవత్సరాల నుంచి ఎంతమంది అధికారులకు చెప్పినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎవరు వచ్చి చూసిన పాపాన బాలేదు. వాక్కు ఇరువైపులు ఉన్న 200 ఎకరం వర్షాకాలం రాగానే తొడల లోతున నీరుండి పైరంతా మునిగిపోయి పైరులు గాక రైతులు అల్లాడిపోతుంటే ఎన్నిసార్లు స్పందనలో పెట్టినా ఏమీ మనకి వచ్చి చూసిన పాపాన బాలేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం చిన్న వాన కుడితే ఇప్పుడు కూడా చాలా నిండా నీళ్ళు వాగులోకుండా బాకుండా పూడికి ఊడిపోయి వాగు చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. కనుక అధికారులకు వచ్చి యథార్థం చూసి ఆ పూడిక తీయించవలసిందిగా కోరుతున్నాం. బొడంపాడు వద్ద ఉన్న గుంటూరు హై లెవెల్ ఛానల్ కాలువను సిపిఐ రైతు సంఘం నాయకులు పరిశీలించారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుండి గుంటూరు జిల్లాకు త్రాగునీరు, సాగునీరు అందించే 47 కిలోమీటర్ల ప్రధాన గుంటూరు హై లెవెల్ ఛానల్ కాలువ గుర్రపు డెక్క, నాచు, తటాకాలతో నిండిపోయి దుర్గంధపూరితంగా ఉంది. తక్షణమే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కాలువకు మరమ్మతులు చేపించి యుద్ధ ప్రాతిపదికన ప్రజలకు పరిశుద్ధమైన త్రాగునీరు, సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కొల్లి రంగారెడ్డి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పచ్చల శివాజీ పాల్గొన్నారు. 47 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నటువంటి పంట కాలువ పూర్తిగా నీరు పారకుండా గుర్రపు డెక్క, కూటాకు, ఇంకా రకరకాల పిచ్చి మొక్కలతో నిండిపోయి వ్యవసాయ రంగం ప్రారంభంలోనే వ్యవసాయ పనులకి పూర్తిగా ఆటంకంగా మారిపోయినటువంటి పరిస్థితి క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ ప్రభుత్వం 1,30,00,000 దీనికి ఈ సంవత్సరం, గతంలో 1,20,00,000 కేటాయించినప్పటికీ శాశ్వత పరిష్కారం మాత్రం ఈ సమస్యకి సంబంధించి జరగటం లేదు. గత సంవత్సరం కూడా సీజన్ ప్రారంభమైన తర్వాత మరి వర్క్ ఆర్డర్ ఇచ్చి నీళ్లు వదిలిన తర్వాత జూలై 7వ తారీఖు నీళ్లు వదిలితే జూలైలో పని ప్రారంభించి 1,60,00,000 తూతూ మంత్రంగా 60 లక్షల రూపాయల వరకు కూడా చేయలేదు. ఈ సంవత్సరం వచ్చేసరికి పోయిన మార్చి 11వ తారీఖున కలెక్టర్ గారికి మెమోరాండం కూడా ఇచ్చాం. ఈ గుంటూరు ఛానల్ అనేది విజయవాడ బ్యారేజ్ నుంచి మరి మంగళగిరి నియోజకవర్గం, అట్లా మరి కొన్నూరు నియోజకవర్గం, పత్తిపాడి నియోజకవర్గం మొత్తం 47 కిలోమీటర్లు. ఈ 47 కిలోమీటర్లలో గుంటూరు ఛానల్లో మంగళగిరి డ్రైనేజీ వస్తుంది, కాలువలో కలుస్తుంది. మరి గుంటూరు ఆటో నగర్లో డ్రైనేజీ కలుస్తుంది. పెండింగ్ లో ఉన్న జీతాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఆందోళన చేపట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ కార్యాలయం వద్ద ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ధర్నా చేసి నిరసన తెలిపారు. 15 నెలల నుండి తమకు జీతాలను చెల్లించకపోవడం దారుణమన్నారు. పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు జీవిత బీమా, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇన్ని నెలలు జీతాలు లేకపోతే బయట నుంచి వడ్డీలు తెచ్చుకున్న వాళ్ళు కూడా 3 రూపాయలు 4 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీలు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవి కట్టలేక బయట వాళ్ళు వచ్చి అడుగుతుంటే కూడా చాలా బాధలు పడుతున్నారు. పిల్లలకు రోగాలు వచ్చి ఫీజులు కట్టుకోవాలని ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. మేము ఒక్కరోజు బయటకు వెళ్ళాలంటే 100 రూపాయలు ఆయిల్ పోయిందే మేము బయటకు వెళ్ళలేము. దాని గురించి మేము ఇప్పుడు ఇంత పెట్టుబడి పెట్టి మేము చేస్తున్నాం కదా, 1 నెల 2 నెలలు 3 నెలలు అయితే ఎవరైనా సహజం అనుకుంటున్నాం. 15 నెలల నుంచి జీతాలు లేవంటే మాకు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు. సరే అయినా ప్రకృతి వ్యవసాయం స్థాపించింది ఒక గొప్ప వ్యక్తి. ఆ గొప్ప వ్యక్తి కోసం మేము చేస్తున్నాం. ఈ ప్రకృతి వ్యవసాయం ఆగకూడదు. మన రాజధాని ఎలా అయితే ఆగదో ఇది కూడా ఆగదు అని మేము గర్వంగా చెబుతున్నాము. ఆగకూడదు కూడా. మేము వీలైన మందికి మేము మా తప్పు లేకుండా మేము చేస్తానే ఉంటాము. వాళ్ళ తప్పు లేకోకుండా మాకు ఖచ్చితంగా జీతాలు వేయాలి. మాకు ఇన్సూరెన్స్ కూడా ఉండాలి. జీఎంసీ కౌన్సిల్ హాల్లో ఇన్ఛార్జ్ కమిషనర్ ఎస్సీ శ్యామ్ సుందర్ పీజీఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నుండి అందే ఫిర్యాదుల్ని నిర్దేశిత గడువులోగా పరిష్కారం చేయాలని అన్నారు. ఈ రోజు నిర్వహించిన పీజీఆర్ఎస్ కు 42 ఫిర్యాదులు అందాయని, వాటిని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 26 వరకు నిర్వహించాలని బీఏసీ నిర్ణయం. సీఎం చంద్రబాబు విజనరీ లీడర్. గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్న వైసీపీ సభ్యులు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని నిరసనలు. ఎన్డీఏ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు సమావేశం. నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సూచన. జగన్ ఢిల్లీ ధర్నాపై స్పందించిన వైఎస్ షర్మిల. బాబాయి హత్యపై అప్పుడు ఎందుకు చేయలేదని సూటి ప్రశ్న. శాసనమండలి ప్రతిపక్ష నేతగా అప్పిరెడ్డి. వైసీపీకి రాజీనామా చేసిన మద్దాలిగిరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.